ఫ్రెండ్స్, ఇవి పీతలు, కేజీ పీతలు ఇవి. ఇందులో పసుపు సాల్ట్ వేసి ఒక 20 మినిట్స్ పెట్టాను. దీన్ని మంచిగా కడిగి వాష్ చేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం, కర్రీ చేసుకున్నాం. ఇది అవుతుంది. ఒక్కొక్కటి ఇందులోంచి తీసి ఈ పసుపు సాల్ట్ వేయడం వల్ల నీసు వాసన అనేది రాదు. దీనికి ఉన్నటువంటి జిగురు అంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇవి మీడియం సైజు ఉన్న పండు పీతలు ఇవి. ఇప్పుడు వీటిని ఫ్రెష్ వాటర్లో వేస్తున్నాం. మళ్ళీ చాలా ఇయర్స్ అయింది పీతలు తిని. సో అందుకు ఒకసారి పీతలు ఫ్రై చేద్దామని తీసుకొచ్చాను. టోటలీ 14 వచ్చాయండి కేజీకి. దానిపైన కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ యాడ్ చేసి పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని తిని వండుకోవచ్చు. రూహు చేప ఇది. హ్యాండ్ఫుల్ సాల్ట్ తీసుకున్న 2 కేజీస్ చేప ఇది. దీని మీద హ్యాండ్ఫుల్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసిన. దీన్ని ఈ రెండు కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే దీనికి ఉన్న మురికి అంతా పట్టుకుంటుంది. అప్పుడు క్లీన్ చేయొచ్చు. ఫిష్ చూడండి, ఇప్పుడు సాల్ట్ వేసి అట్లాగే పసుపు వేసి పెట్టాను. కొద్దిసేపటి తర్వాత దీని అవతారం ఎలా ఉంటుందో చూద్దాం ఆఫ్టర్ క్లీనింగ్. ఫిష్ అయితే క్లీనింగ్ అవుతుంది. సో దీని లోపల ఉన్నటువంటి బ్లాక్ కలర్ అనేది తీసేయాలన్నమాట. అది ఉంటే మనకి చేదు అనిపిస్తుంది, ప్లస్ అది తినకూడదు. ఫిష్ యొక్క ఇంటెస్టైన్ ఉంటుంది కదా, దాని లోపలి భాగం అది తినే ఫుడ్ అంతా దీన్ని పట్టుకుని ఉంటుంది. సో దానివల్ల మనకి స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే లోపలదంతా ఇలా నీట్గా క్లీన్ చేసేయాలి. అంతే, చూడండి ఎక్కడ జిగురు కానీ ఏం లేదు, చాలా నీట్గా క్లీన్గా అయ్యింది. ఇంకొకటి, ఈ తల ఉంటుంది కదా, పళ్ళు అనేది కంపల్సరీ తీయాలి. పళ్ళు తీయకపోతే చేపల కూర మొత్తం మీకు చేదైపోతుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా టీత్స్ అనేవి తీయండి. చేపలు రాగానే ఫస్ట్ పళ్ళు తీసారా లేదని చూసుకో. సో ఫైనల్లీ ఫిష్ క్లీనింగ్ కూడా అయిపోయింది. దీన్ని మంచిగా ఏమంటే చాకు పెట్టి మళ్ళీ దీనిపైన ఉన్న ఇది స్కిన్ అంతా గీకాలి. సమ్టైమ్స్ షెల్స్ అనేవి, ఆ పులుసు అనేది అట్లానే ఉండిపోతుంది. అందుకే మళ్ళీ పైనుంచి మన మీద అంతా గీకి క్లీన్ చేయాలి. విలేజ్లో అయితే స్టోన్ ఉంటుంది అనమాట, గరుకు స్టోన్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి ఫస్ట్ చేపని తోముతారు. తోమాక ముక్కలు చేస్తారు. అంటే దీని మీద సాల్ట్ వేసి పెట్టేస్తున్నాను. వంట చేసినప్పుడు తీసుకుని మళ్ళీ ఫ్రెష్గా వాష్ చేసుకుని వండుకోవచ్చు. ఇప్పుడు టైగర్ ప్రాన్స్, ఇవి కూడా ఒక 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. దీంట్లో కూడా ఇప్పుడు సాల్ట్ వేసి క్లీన్ చేద్దాం. ప్రాన్స్లో ఏంటి అంటే వీటికి ఇంటెస్టైన్ అనేది ఉంటుంది, అన్నవాహిక. సో ఇక్కడ కట్ చేసి ఆ బ్లాక్ కలర్ ఉన్నది ఏదైతే ఉందో అది తీసేయాలి. అది తీయకపోతే స్టమక్ పెయిన్ వస్తుంది. కంపల్సరీ ప్రాన్స్లో ఇది తీయాల్సి వస్తుంది. నేను మీకు చూపిస్తాను. చాకుతో దీన్ని చిన్నగా స్లిట్ చేశాను. యాక్చువల్లీ నా వీడియో స్టాండ్ పని చేయట్లేదు, లేకపోతే మీకు ఫుల్గా చూపించేదాన్ని. చూడండి, ఇది తీస్తుంటే వస్తుంది కదా బయటకి, ఇది. సో దీన్ని తీసేయాలి. ఆల్మోస్ట్ వీటన్నింటికి వాళ్ళు తీసిచ్చేసారు, అయినా రీచెక్ చేస్తున్నాను. సో అలా ఉన్నవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి అనమాట. ఈవెన్ దిస్ వన్ ఆల్సో, దిస్ వన్ లేదు, దీనికి లేదు, చెక్ చేద్దాం. సీ దిస్, చూసారా? సో అట్లా ప్రతి ఒక్క ప్రాన్స్ని మనం చెక్ చేసుకోవాలి.
చాలామంది చెప్తారు మేము ఫుడ్ మాకు ఇష్టం అని. ఫుడ్ అనే కాదు, చేయడం కూడా నేర్చుకోవాలి, వండడం కూడా నేర్చుకోవాలి. తినడం అంటే ప్రతి ఒక్కరు తింటారు, కానీ మనకి ఇష్టమైంది మన ఇష్టం వచ్చినట్లుగా వండుకుని తింటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, టేస్టింగ్ సాల్ట్ వేస్తాడు. సో ఆ ఒక్కరోజు నీకు టేస్ట్ అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మీరు ఇంట్లో చేసుకుని తినండి మీకు అనిపించదు. అదే మీకు వంట రాకపోయినా ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుంది, ఒకరోజు పర్ఫెక్ట్ అవుతారు. అప్పుడు మీ వంట తప్ప మీకు బయట ఏది తిన్నా మీకు నచ్చదు. అది దీనికి లేదు. ఈ ఫిష్ ఫ్రౌన్స్ చేసేటప్పుడు ఓపిక ఎక్కువ అవసరం. ఓకే, చాలామంది బయట నుంచి తీసుకొచ్చి జస్ట్ కడిగేసి వంట వేసుకుంటారు. అలా కాదు, కొన్నిసార్లు షెల్స్ ఉంచేస్తారు దీనికి. సో అవి కూడా ఉన్నారో తీసారో చెక్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. కొన్ని కంట్రీస్లో వాళ్ళు వీటికి షెల్స్ ఉంటే వండేసుకుంటారు, అలానే తినేస్తారు. మ్యాక్సిమం అయితే వాళ్ళు ఎక్కువ బాయిల్ చేసినవి తింటారు, స్టీమ్ చేసినవి తింటారు. కానీ ఆ షెల్స్ అనేవి కడుపులోకి వెళ్ళాక డైజెస్ట్ అవ్వడానికి మినిమం 24 to 36 hours పడుతుంది. అందుకే వాటితో తినకూడదు. సో ఇట్లా అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని వండుకుంటేనే మంచిది. ఆంధ్రాలో అయితే లైవ్ ఫిష్, లైవ్ రొయ్యలు దొరుకుతాయి. ఇక్కడ అయితే 1 day బిఫోర్ వచ్చినవి ఉంటాయి కదా, అవే తెచ్చుకుని వండుకొని తినాలి. ఆ లైవ్ ఫిష్ అనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దేనికన్నా, ఫ్రోజన్ ఫిష్ కన్నా. సో అయిపోయినాయి, జస్ట్ వాష్ చేసేది. సో చూసారు కదా ప్రాన్స్ అనేది ఎట్లా క్లీన్ చేయాలని. సో చాలా నీట్గా క్లీన్ చేసుకోండి, మంచిగా వండుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఈ కంటైనర్లో వేస్తుంది. ఇవి ఉన్నాయా, దీని లోపల మనం వండేటప్పుడు నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఇన్ని అవుతాయి. అది వాటర్ కంటైనర్ అంతా వెళ్ళిపోయి. నేను ఒక్కసారిగా వండుకోవచ్చు, లేకపోతే కొంచెం కొంచెం లైక్ మేము ఆంధ్రాలో అయితే ములక్కడ పచ్చడిలు వండుతాం, మామిడికాయ రొయ్యలు వండుతాం. సో అట్లా ఎందుకన్నా వెజిటేబుల్స్లో కొంచెం కొంచెం వేసుకొని వండుకోవచ్చు, లేదంటే ఒక్కసారిగా బిర్యానీ చేసుకోవచ్చు. సో ఏదైనా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సాల్ట్ వేసి పెట్టడం వల్ల ప్రాన్స్ అనేవి ఖరాబ్ కావు. ఎన్ని చేపలు ఖరాబ్ కావు. మీకు కావాల్సినప్పుడు కడుక్కొని వండుకోవచ్చు, ఎందుకంటే మేబీ సాల్ట్ ఎక్కువైంది అనుకో మళ్ళీ తినలేము కదా. ఓకే, రిఫ్రిజిరేటర్లో పెట్టేసి